హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్కు తెలంగాణ, ఆంధ్ర మరియు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. జస్ట్ 10th క్లాస్ అర్హత నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లైన్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి 16 అక్టోబర్ 2025 ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేసినారండి. ఈ యొక్క నోటిఫికేషన్కు జస్ట్ ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే దీనికైతే సెలెక్ట్ అనేది చేసుకుంటారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటర్వ్యూ కూడా మనకు హైదరాబాద్లోనే కండక్ట్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కోంపల్లి, హైదరాబాద్ 500100లో మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ మనకు డేట్ కూడా 4/11/2025 మనకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపు అయితే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు ఫీల్డ్ అసిస్టెంట్ ఫ్రెండ్స్, ఇది పోస్టు. అండ్ ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా. ఈ యొక్క వెబ్సైట్లో అయితే మనకు ఆ యొక్క వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని అయితే పూర్తి వివరాలు అయితే మీరైతే చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వెబ్సైట్లో కూడా మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే మనం ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ అదేవిధంగా మనకు ఇక ఫామ్స్ ఏమేమి అవసరం ఉంటాయి అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ యొక్క పోస్టుల గురించి ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఫ్రెండ్స్ ఇవి. అండ్ ఇందులో మనకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అర్హత నుంచి అయితే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ సర్టిఫికేట్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ప్రాజెక్ట్ వర్క్ నుంచి అయితే తీసుకుంటారన్నమాట. దీని ప్రాజెక్ట్ పీరియడ్ కూడా మనకు 4 months వరకు అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు దీని శాలరీ కూడా మనకు 17,000 రూపాయల శాలరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకు పోస్టింగ్ వచ్చేసి మనకైతే ఫస్ట్ అయితే మనకు హైదరాబాద్లో అయితే పోస్టింగ్ అయితే చేస్తారు. అండ్ దాంతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్, ఇంకోటి ఇక్కడ మనకు ఫీల్డ్ అసిస్టెంట్ విశాఖపట్నం, ఇందులో ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా సేమ్ మనకు 10th క్లాస్ అర్హత నుంచి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇది వచ్చేసి మనకు విశాఖపట్నంలో మనకు ఈ యొక్క పొజిషన్ అయితే ఉంటుందండి. ఇక్కడ పోస్టింగ్ ఇక్కడ మనకు 2 చోట్ల అయితే మనకు తెలంగాణలో మరియు ఆంధ్రాలో 2 చోట్ల మనకు ఉద్యోగ అవకాశం అయితే ఉందండి ఇది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ అయితే ఉంటే అయితే సరిపోతుంది. ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. 1/6/2025 వరకు 28 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC ST వారికి 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ అదర్స్ OBC వారికి వచ్చేసి మనకు 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్ మెమో అండ్ స్టడీ సర్టిఫికేట్స్, దాంతోపాటు ఒక ఫాము అండ్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అండ్ మీ యొక్క ఫోటో అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు అయితే ఎలాంటి మీకు TADL అయితే ఏమి ఇవ్వరు అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేసి అయితే ఉందండి. దీనికి ఇక్కడ కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయండి. మీరు ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తేనైతే మీకు పూర్తి వివరాలు అయితే మీకు అందులో ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. అక్కడ మీరు వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాలు అయితే మీరు మరోసారి చూసుకోవచ్చండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ యొక్క ఫామ్ కూడా ఎలా ఫిలప్ చేయాలి అనేది కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫామ్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ఫామ్ వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉందండి. అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ పోస్ట్ ఆఫ్ అప్లికెంట్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ పేరు అండ్ ప్రాజెక్ట్ నేమ్ రాసుకొని మీ యొక్క ఫుల్ నేమ్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మీరు నేమ్ అయితే ఫిలప్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదేవిధంగా ఏజ్, మీరు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, మీ యొక్క క్యాస్ట్ అండ్ అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ID, దాంతోపాటు పర్మనెంట్ అడ్రస్సు, మరోసారి మొబైల్ నెంబరు అండ్ అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు అండ్ అదేవిధంగా మీ యొక్క పాస్ మార్క్స్ ఎంత అనేది, దాంతోపాటు మీ యొక్క లాంగ్వేజెస్, మీరు ఏం మాట్లాడతారు, ఏం రాయగలుగుతారు
అండ్ అదేవిధంగా ఏం చదవగలుగుతారు అనేది రాసుకోవాలి. దాంతోపాటు మీ యొక్క కంప్యూటర్ నాలెడ్జు మీది ఏదొస్తే అది అందులో అయితే టైప్ చేసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ప్లేసు, డేట్, సిగ్నేచరు, ఫుల్ నేమ్ ఇక్కడ చేసి అయితే మీరైతే ఈ యొక్క ఫామ్‌తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కలిపి అయితే మీరు తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అయితే మరోసారి అయితే చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.